టమాటా పచ్చడి కొలతలతో ఈవెన్ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేలాగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటది. ఇవి 2 కేజీల టొమాటోలు శుభ్రంగా వాష్ చేసి ముక్కుల దగ్గర శుభ్రంగా కడిగేసేసి ముక్కుల్ని కట్ చేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని తెల్ల బాండీలో గానీ స్టీల్ బాండీలో కానీ వేయాలి. ఇనుప బాండీల్లో వేయొద్దు. ఇదైతే గిద్దె గ్లాసు. 2 గ్లాసులు గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకొని మూత ఏమీ పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ లోంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే హాఫ్ కు వచ్చిన తర్వాత 2 కేజీల టొమాటోలకి 250 గ్రామ్స్ చింతపండు, ఈనెలు గింజలు ఏమీ లేకుండా ఉండి వేసుకోవాలి. చింతపండు ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నప్పుడు ఆయిల్ వేసాం కదా, అదే గ్లాస్ తో 2 గ్లాసులు కళ్ళులుప్పు వేసుకోవాలి. కళ్ళులుప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అంతా దగ్గరకు వచ్చింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ 2 గ్లాసెస్ ఉప్పు, 4 గ్లాసెస్ కారం వేసుకోవాలి. అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ గ్లాస్ తో 2.5 గ్లాసుల ఎల్లిపాయలు గర్భాలు తీసేసి దాన్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకొని అది కూడా ఈ పచ్చట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు పెద్ద స్పూన్లు మెంతి పిండి ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న దాన్ని వేసేసుకోవటమే. ఇప్పుడు అంతా కలిపేసి కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్ లో కానీ వేసేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ కొలతలతో పెట్టుకుంటే టొమాటో పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.